2025 జూబిలీ సంవత్సరాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన ఉడుమల బాల ఏలినవారికి, విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన తెలగతోటి రాజారావు ఏలినవారికి, మిగిలిన పీఠాధిపతులకు, గురువులకు, మఠవాసులకు మరియు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ జూబిలీ సంవత్సరం నిజంగా పీఠాధిపతులు చెప్పినట్లుగా తన ప్రారంభ వాక్కులలో ఇది మీ అందరికీ, మనందరికీ ఒక హితవత్సరము కావాలి అని, అనుగ్రహ వర్షముతో కూడిన సంవత్సరంగా మారాలి అని ప్రార్థిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. నా తరపునే కాకుండా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదు అగ్రపీఠానికి చెందినటువంటి పీఠాధిపతులు సగిలి ప్రకాష్ పీఠాధిపతులు మరియు కరణం ధమన్ కుమార్ పీఠాధిపతులు, వారి తరపున మరియు మా అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారి తరపున మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటి గొప్ప వేడుకను పరిశుద్ధ గ్రంథ ధ్యానముతో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉంది. అందుకని ఇది మానవులు రాసినటువంటి వాక్కు, దేవుని యొక్క ప్రేరణతో దేవుడు ఏదైతే కోరుకున్నారో ఆ సందేశాన్ని ఇవ్వటానికి వారు ప్రయత్నించారు. దేవుడు వారిని ప్రేరేపించారు, ఆయన తలంచినది వాళ్ళు రాశారు. అయితే ఏ ఆత్మచేత ప్రేరేపింపబడి వారు ఈ గ్రంథాన్ని రచించారో ఆ ఆత్మ మనపైన కూడా ఉండాలి. దీనిని అర్థం చేసుకోవాలి అంటే ఇది ఏదో మన జ్ఞానము కోసము, విజ్ఞానము సంపాదించటం కోసం రాసినటువంటి గ్రంథము కాదు. ఇది మన ఆత్మీయ జీవితాల కోసం వ్రాయబడినది. దీనిలో ఉన్న అంతరార్థము కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించినదే. అందుకని ప్రారంభించే ముందు అందరం ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకొని, ఏ ఆత్మ అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయడంలో ప్రేరేపించిందో గ్రంథకర్తలను, అదే ఆత్మ మనందరినీ అభిషేకించాలని, మన మనస్సులను, మన హృదయాలను తెరిపించాలని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈ వాక్యాన్ని బోధించే నన్ను కూడా అభిషేకించమని, దేవునికి ఇష్టమైన మాటలనే నేను చెప్పగలిగేటట్లు నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా ఉంటుంది. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను, అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను, మానవుడు జీవము గలవాడాయెను. ఆత్మ శరీరముల కలయిక మనిషి అని అంటూ ఉంటాం. అయితే ఉపదేశకుడు 12వ అధ్యాయము 7వ వచనములో అంటాడు, మరణించిన తరువాత ఎక్కడి నుంచి అయితే ఈ శరీరము పుట్టిందో అక్కడికి శరీరము వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచి అయితే ఆత్మ జనించిందో అక్కడకు తిరిగి ఆత్మ వెళ్ళిపోతుంది అని అంటాడు. అంటే పుట్టుట గిట్టుట కొరకే అని అంటాము. అదేవిధంగా మనము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము సంక్షేపములో, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించెను? తనను ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షమును పొందుటకు దేవుడు మనిషిని సృష్టించెను అని చదువుకున్నాం. అంటే మనిషి యొక్క జీవిత గమ్యం నిత్య జీవాన్ని పొందటం, ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించటం, మోక్ష ప్రాప్తి. ఇది మనిషి యొక్క గమ్యం, జీవిత గమ్యం. ప్రారంభం ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. ఈ మధ్యలో మనము యాత్రికులము, నిరీక్షిస్తూ ఉన్నాం.
అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో 1వ వచనములోనే పునీత పౌలు గారు అంటారు, విశ్వాసమనగా నిత్య జీవము ఉన్నది అని దృఢంగా నమ్మడం, నిశ్చయముగా ఉండటం. అందుకే పితామహులైనటువంటి అబ్రహాము, యాకోబు ప్రవక్తలు తాము కాంతిశీకులమనియు ఈ లోకములో యాత్రీకులమనియు జీవించారు. వారి దృష్టిని పరలోకము వైపు, దేవుని వైపు సారించి ఈ జీవితాన్ని గడిపారు అని పౌలు గారు వారి యొక్క విశ్వాసాన్ని కొనియాడతారు. అంటే ఈ లోక జీవితములో యాత్రీకులమైనటువంటి మనము ఏ విధంగా నిత్య జీవాన్ని పొందాలి, దేవుని నుంచి పొందినటువంటి ఆత్మను తిరిగి ఏ విధంగా దేవుని వద్దకు చేర్చాలి అని చేసే ప్రయత్నాన్ని ఆధ్యాత్మికత అంటాం. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే పూజలు, ఇవన్నీ మన ఆత్మను తిరిగి దేవుని వద్దకు చేర్చడానికి చేసే ప్రయత్నాలు. లోకమంతటినీ జయించి నీ ఆత్మను కోల్పోతే ఏమి లాభము అని మనము సువార్తల్లో చదువుతున్నాం. అయితే ఈనాటి నా యొక్క ముఖ్య అంశము పరిశుద్ధ గ్రంథము మన ఆధ్యాత్మిక జీవితానికి పునాది, మన ఆధ్యాత్మిక జీవితానికి సోపానం, వారధి లాంటిది. మనందరినీ ఆ నిత్య జీవానికి నడిపిస్తుంది, మోక్ష ప్రాప్తికి, పరలోక రాజ్యాన్ని ప్రవేశించటానికి దోహదపడుతుంది అన్న అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. యోహాను గారు ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అని తన సువిశేషాన్ని ప్రారంభిస్తారు. యేసు ప్రభువు చేసినటువంటి బోధనలను, ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి వివరించిన తరువాత సుదీర్ఘంగా 20వ అధ్యాయము 30-31 వచనాలలో ఈ విధంగా రాస్తున్నారు. చూడండి, నేను చాలా విషయాలు రాశాను, మీకేదో యేసు ప్రభువు యొక్క జీవితము గురించి మీకు ఎక్కువ జ్ఞానాన్ని కలిగించటం కోసం కాదు నేను దీనిని రాసింది. ఆయనను గురించి రాయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు, పేపర్లు చాలవు. కానీ నేను కొన్ని విషయాలను మాత్రమే మీకు వివరించాను. ఎందుకంటే ఈ మాటలను మీరు చదవడం ద్వారా మీలో విశ్వాసము జనించాలని, ఈ విశ్వాసము ద్వారా నిత్య జీవాన్ని పొందాలని నేను ఈ మాటలను రాశాను అని తన గ్రంథం చివరిలో చెప్తున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని ఆ మాటలలో వివరిస్తున్నారు. ఈ మాటలు చదవడం ద్వారా మనం విశ్వాసములో పెంపొందాలి, ఈ విశ్వాసము ద్వారా నిత్య జీవితాన్ని సాధించాలి, పొందాలి, నిత్య జీవితములో ప్రవేశించాలి. ఇది ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క అంతరార్థము, దాని యొక్క ఉద్దేశం. అయితే హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 12వ వచనములో పునీత పౌలు గారు కూడా ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క ఉద్దేశాన్ని గురించి ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు కాదు, 2వ తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 16-17 వచనాలు. పరిశుద్ధ గ్రంథము యొక్క ఉద్దేశము సత్యమును బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పులను సవరించుటకును, మరియు నీతి మార్గమును నడిపించుటకును అని పునీత పౌలు గారు రాస్తున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథము యొక్క ఉద్దేశము అది మనకు సత్యాన్ని బోధించటానికి, తప్పులను, దోషములు ఉన్నప్పుడు ఖండించటానికి, తప్పులను సవరించటానికి, మనలను నీతి మార్గమున నడిపించటానికి. ఇది పరిశుద్ధ గ్రంథము యొక్క ఉద్దేశం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము తరచుగా చదువుతూ ఉండాలి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనం విన్నటువంటి వాక్యాన్ని హృదయాలలో పదిలపరుచుకోవాలి, మన మదిలో ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యము మన జీవితాలను మారుస్తుంది. మన జీవితాలను మార్చగలిగినటువంటి శక్తి ఈ వాక్యానికి మాత్రమే ఉంది. అందుకే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో 4-9 వరకు చదువుతున్నాము. లిసన్ ఓ ఇశ్రాయేల్, వినండి ఓ ఇశ్రాయేలు ప్రజలారా,
ఈ వాక్యాన్ని వినండి, జీవము కలిగినటువంటి వాక్యాన్ని బోధించండి. మీరు ఎక్కడ నలుగురు కూర్చున్నా ఈ వాక్యాన్ని గురించే చర్చించండి. మీరు నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా ఈ వాక్యాన్ని గురించి ధ్యానించండి అని ద్వితీయోపదేశ కాండములోనే చదువుతున్నాం. ఎందుకు? ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనిషిలో మార్పు వస్తుంది. లూకా శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనములో మరియమ్మ గారి గురించి ఈ విధంగా ఉంటుంది. ఆమె విన్నటువంటి మాటలను తన హృదయములో పదిలపరుచుకున్నది అని, ఆ మాటలను గురించి ధ్యానిస్తూ ఉంది అని మనము చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొనడం ద్వారా, తరచుగా ధ్యానించటం ద్వారా మనలోని విశ్వాసం పరిపక్వ దశకు చేరుతుంది. మనలో మార్పు కలుగుతుంది. మనమేంటో ఈ వాక్యము మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది, నీతి మార్గమును నడిపిస్తుంది. అందుకే మరియమ్మ గారికి దేవదూత అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని చెప్పినప్పుడు, పవిత్రాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది అని చెప్పినప్పుడు, సిమియోను ప్రవక్త ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకొని పోతుంది అని చెప్పినప్పుడు, గొర్రెలు కాపరులు వచ్చి ఆ శిశువును ఆరాధించినప్పుడు ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అయినను ఆ మాటలన్నిటినీ హృదయంలో పదిలపరుచుకున్నది. ఆ మాటలను జీవితాంతము ధ్యానిస్తూ వచ్చింది. చివరకు తన విశ్వాసము పరిపక్వ దశకు చేరుకున్నది. అందుకే సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఆమె యొక్క విశ్వాసాన్ని కీర్తిస్తారు. తాను శిలువపై ఉన్నప్పుడు సంఘాన్ని, శిష్యులను ఆమెకు అప్పగిస్తారు. శ్రీసభ జన్మించే వరకు వారికి తోడుగా ఉండమని బాడీ ఆఫ్ క్రైస్ట్, తన తిరుసభకు ఆమె దగ్గర ఉండాలి అని ఆమెకు అప్పగిస్తారు. ఆమె గొప్ప విశ్వాసపరురాలు కాబట్టి, ఆత్మచేత నింపబడినటువంటి ఆమె కాబట్టి, తన స్త్రీ సభను ఆమె కాపాడగలదు, నడిపించగలదు అన్న ఉద్దేశంతో అమ్మ దగ్గర ఉండు అని ఆమెకు అప్పగిస్తారు తన శిష్యులను. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించింది, ధ్యానించింది, విశ్వాసములో పరిపక్వ దశకు చేరుకున్నది, దేవుని చేత ధన్యురాలు అని కీర్తించబడింది. ఇది దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు చేయగలిగినది. ఈ వాక్యాన్ని ఎవరైతే ఆలకిస్తారో, ఈ వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ జీవితాలు మారతాయి. అందుకే ఈ 2000 సంవత్సరాలలో ఈ వాక్యాన్ని ధ్యానించాలి అని తిరుసభ ప్రోత్సహిస్తూ ఉంది. లెక్సియో దివీనా అని అందరూ వినే ఉంటాము. క్రైస్తవ సన్యాస జీవితంలో సన్యాసులు, మఠవాసులు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఆ ధ్యానము ద్వారా తమ జీవితాలు మారాలి అని. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం యొక్క శక్తి ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యెషయా ప్రవక్త 55వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా అంటారు: వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి ఎచటికి నీ మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించునో. వర్షం వచ్చినప్పుడు పైరు పండటానికి, పైరును మొలిపించి పంట పండించటానికి సహాయపడుతుంది. పడినటువంటి వర్షము వృధాగా తిరిగిపోదు, ఆవిరైపోదు. ఆ విధంగానే, ఈ రీతిగానే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది దేవుని యొక్క శక్తి, దేవుని వాక్కు యొక్క శక్తి. దేవుడు ఉద్దేశించినటువంటి కార్యమును నెరవేరుస్తుంది. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనము నుంచి 20వ వచనం వరకు యేసు ప్రభువు ప్రథమ శిష్యులను పిలుస్తారు. రండి, నన్ను అనుసరించండి అని పిలవగానే వారు తమ వలలను వదిలిపెట్టారు, తమ తండ్రిని వదిలిపెట్టారు, పడవలను వదిలిపెట్టారు, యేసు ప్రభువు వెంట నడిచారు. లూకా శుభవార్త 5వ అధ్యాయము 28 నుంచి 32 వరకు కూడా యేసు ప్రభువు సుంకరి అయినటువంటి మత్తయితో లేచి నన్ను అనుసరించు అని పిలవగానే వాడు వెనక ముందు చూడకుండా యేసు ప్రభువుని అనుసరించాడు. మనుషులను కూడా పిలవగలిగిన శక్తి ఆ వాక్కుకు ఉంది. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 9వ వచనములో పక్షవాత రోగితో లేచి నీ పడకను ఎత్తుకొని నడువు అనగానే పక్షవాత రోగి లేచి నడిచాడు.
4వ అధ్యాయము మార్కు శుభవార్త, అదే శుభవార్త 4వ అధ్యాయం 39వ వచనములో గాలిని గద్దిస్తారు, శాంతింపుము అనగానే సముద్రము శాంతించింది. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43లో లాజరు లేచిరా అనగానే 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరు లేచి వచ్చాడు. ఇది దేవుని వాక్కుకు గల శక్తి. మన జీవితాలలో అద్భుతాలు చేయగలదు. ఎలా సాధ్యపడుతుంది అనే ప్రశ్న రాకూడదు. దేవునికి సంబంధించినంత వరకు ఎలా అని ప్రశ్నించకూడదు. నీటిని ఏ విధంగా ద్రాక్షారసంగా మార్చారు, మృతులను ఏ విధంగా సజీవంగా లేపారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలు ఎలా జరిగింది, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని మరియమ్మ గారితో దేవదూత చెప్పాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మాట ఉచ్చరించగానే ఆయన అనుకున్నది జరుగుతుంది. అదేవిధంగా యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభు ఈ విధంగా అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా వాక్యములో మార్గం ఉన్నది, నిత్య జీవానికి బాటలు వేసే మార్గం ఉన్నది, నా మాటలో జీవం ఉన్నది. అందుకే ఆయన యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనములో జీవమునిచ్చుటకు వచ్చాను, నేను దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను అని అంటారు. అదే శుభవార్త 6వ అధ్యాయములో, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనములో నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందును అని అంటారు. ఎవరైతే నా వాక్యమును ఆలకిస్తాడో, ఎవడైతే నా వాక్యము ప్రకారం జీవిస్తాడో వాడికి నిత్య జీవము దొరుకుతుంది, మోక్ష ప్రాప్తి లభిస్తుంది, ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది అని ఆ ప్రభువే సాక్షాత్తు వాగ్దానం చేశారు. ఈ వాక్యములో మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. సంకీర్తనాకారుడు 119వ సంకీర్తనలో 105వ వచనములో ఈ విధంగా అంటాడు, ప్రభూ నీ వాక్యము నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు. నేను ఎటువంటి నిర్ణయము తీసుకోవాలో, ఎటు వెళ్ళాలో నాకు నీ వాక్యము దారి చూపుతుంది అని అంటాడు. ఈ వాక్యములో జీవమున్నది, మార్గమున్నది. పిలాతు అడుగుతాడు, సత్యం అనగానేమి అనగానే ప్రభు ఏమంటారు, నేనే సత్యమును, ఐఎమ్ ద ట్రూత్. ఆయనలోనే సత్యమున్నది. మన జీవితానికి అర్థం ఆయనలోనే దొరుకుతుంది. ప్రపంచమంతా వెతుకుతాం, ఎక్కడ దొరుకుతుందో సంతోషము అని. కానీ పునీత్ అగుస్తీను గారు చెప్పినట్లు, ప్రభు నేను ప్రపంచమంతటా వెతికాను ఆనందం కోసం, సత్యం కోసం, కానీ చివరికి నీలోనే ఆ సత్యం ఉన్నదని, నీలోనే ఆ ఆనందము దొరుకుతుందని అర్థమైంది అని అంటారు. ఆ వాక్యము మన పాదములకు దీపము కావాలి, మన జీవితాలకు మార్గదర్శి కావాలి. అప్పుడే నిత్య జీవితాన్ని పొందగలుగుతాము. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనములో యేసు ప్రభువు, నేను లోకానికి వెలుగును, ఎవడైతే నా వాక్యాన్ని ఆలకిస్తాడో వాడు అంధకారములో నడవక వెలుగులో నడుస్తాడు అని అంటారు. క్రైస్తవులను, మనలను లూకా శుభవార్త 16వ అధ్యాయములో 8 నుంచి 12 వరకు శ్రద్ధగా చదివితే మనలను ప్రభువు వెలుగుపుత్రులు అని పిలుస్తారు. వెలుగునందు నడిచే వాళ్ళము అని, దీపస్తంభముపై పెట్టబడినటువంటి వెలుగులాగా మనల్ని క్రైస్తవులను పోలుస్తారు. అయితే 8వ అధ్యాయము 12వ వచనములో యోహాను శుభవార్తలో నేనే లోకమునకు వెలుగును అని అంటారు. నన్ను విశ్వసించువాడు అంధకారమున నడువక వెలుగునందు పయనిస్తాడు అని. దాని అర్థమేంటో చెప్పి ముగిస్తాను. లూకా శుభవార్త 8వ అధ్యాయములో యోహాను శుభవార్త 8వ అధ్యాయములో యేసు ప్రభు యెరూషలేము వెళతారు, గూడారముల పండుగకు వెళతారు. దేవాలయములోనికి వెళ్ళి బోధిస్తున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు వచ్చి, ఎవడవయ్యా నువ్వు, ఎవరిచ్చారు నీకు అధికారం, ఇంత అధికారికంగా బోధించటానికి నీకు
అనుమతి ఎవరిచ్చారు? నీ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నీ నిజస్వరూపం ఏంటి? ఎవరవు నువ్వు అని అడుగుతారు. దానికి సమాధానంగా నేను లోకానికి వెలుగును అని చెప్తారు. తన నిజస్వరూపం అది, లోకానికి వెలుగు అని హోర్ హారెట్స్ అని హీబ్రూలో అంటారు. గూడారముల పండగప్పుడు యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు ఏ విధంగా ఎడారిలో నడిపించింది, వారు ఏ విధంగా ఆ ఎడారిలో గూడారములలో నివసించింది, వీటన్నిటినీ గుర్తు తెచ్చుకోవడానికి జరుపుకునే ఒక పండుగ. ఇందాకనే మనం విన్నాము, ఆయన రాత్రి సమయములో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రాత్రి సమయములో దీపస్తంభ రూపములో ఉండి వారి ముందుండి వారిని నడిపించాడు అని చదువుతూ ఉన్నాం. అయితే దీనిని గుర్తు తెచ్చుకోవడం కోసం మన దీపావళి పండుగలాగా గూడారముల పండుగ అప్పుడు వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని దీపకాంతులతో నింపేవారట. దేవాలయం ముందు ఒక పెద్ద దీపస్తంభాన్ని ఉంచేవారట. అప్పుడు యేసుప్రభు అంటారు, నేను నిజమైనటువంటి లోకానికి వెలుగును అని అంటారు. నేనే లోకానికి వెలుగును, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేనే గొర్రెల కాపరిని, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే పునరుత్థానము, నేనే జీవాహారమును. నేనే అంటే పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రత్యేక అర్థం ఉంది. నిర్గమకాండము 3వ అధ్యాయములో మండుచున్న పొద వద్దకు మోషే సమీపించినప్పుడు అడుగుతాడు, నీవు నన్ను పంపిస్తున్నావు, ఎవరు పంపారు నిన్ను అని ఎవరైనా అడిగితే నన్నేం చెప్పమంటావు అని మోషే దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. నేనే అయాం అని, నేను పంపానని చెప్పు అంటే దేవుని యొక్క పేరు నేను పరిశుద్ధ గ్రంథములో. ఈరోజు క్రీస్తు ప్రభు అంటారు, నేనే లోకానికి వెలుగును. మీరు ఏ దేవుణ్ణైతే గుర్తు తెచ్చుకుంటున్నారో ఈరోజు అదే దేవుణ్ణి మళ్ళీ మీ మధ్యకు వచ్చాను అని చెప్తున్నారు. వెలుగు అంటే పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రత్యేకమైనటువంటి అర్థాలున్నాయి. ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి నిర్గమకాండము 3వ అధ్యాయములో మండుచున్న పొద దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తు, దీపస్తంభము దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తు. నేను దేవుణ్ణి అని క్రీస్తు ప్రభు ప్రకటిస్తున్నారు. మీరెవరు అని అడుగుతున్నారా? నేనే ఆయనను, ఐ యామ్ దట్ వన్ అని అర్థం, లోకానికి వెలుగును. అయితే ఈ వెలుగుకి కొన్ని అర్థాలున్నాయి. మొట్టమొదటిది, వెలుగు ఏం చేసింది? ఆ 40 సంవత్సరాల పాటు దీపస్తంభ రూపములో ఉంటూ వారు ముందుండి వారిని వాగ్దాన భూమి వైపుకు నడిపించింది. ఐగుప్తు బానిసత్వానికి ప్రతీక, సంకేతం. వాగ్దాన భూమి స్వేచ్ఛ స్వాతంత్ర్యానికి ప్రతీక. పాలు తేనెలకే ఒక భూమి అది. బానిసత్వానికి సంకేతమైనటువంటి భూమి ఐగుప్తు. ఈ దీపం ఏం చేసింది? వారిని బానిసత్వపు నేల నుంచి స్వాతంత్ర్యానికి నడిపించింది. ఆ రోజు దీపస్తంభము ఏ విధంగానైతే ఆ ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వము నుంచి స్వాతంత్ర్యానికి నడిపించిందో, నేను కూడా మళ్ళీ మీ మధ్యలో జన్మించాను. ఎందుకు? మిమ్ములను బానిసత్వము నుంచి స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు నడిపించటానికి. అందుకే ఆయన జన్మించినప్పుడు లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనములో, నేడు దూతలు గొల్లలకు వార్తనందిస్తారు, నేడు మీకు రక్షకుడు జన్మించాడు బెత్లెహేము నగరములో అని. అంటే క్రీస్తు ప్రభువును రక్షకుడు అని పిలుస్తారు. బానిసత్వము నుంచి స్వేచ్ఛ స్వతంత్రాలకు నడిపించే వాడు అని అర్థము. ఎన్నో సంవత్సరాల పాటు పక్షవాత రోగముతో మంచాన పడి ఉన్నటువంటి ఒక బానిసకు మార్కు శుభవార్త 2వ అధ్యాయము 9వ వచనములు, లేచి నీ పడకనెత్తుకుని నడువు అని అంటారు. బానిసత్వము నుంచి స్వేచ్ఛనివ్వటం అంటే అర్థం అది. రక్షకుడు క్రీస్తు ప్రభు మొట్టమొదటి యొక్క బాధ్యత బానిసత్వము నుంచి స్వాతంత్రానికి నడిపించటం. అది క్రీస్తు ప్రభు 3 సంవత్సరాల పాటు ఆయన చేసింది అదే. అందుకే లూకా శుభవార్త 4వ అధ్యాయము 18-19 వచనాలలో అంటారు,
నేను బంధీలకు విముక్తిని, కారాగార వాసులకు విడుదలనివ్వటానికి వచ్చాను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, నన్ను అభిషేకించింది సువార్తను ప్రకటించటానికి, బంధీలకు విముక్తినివ్వటానికి, కారాగార వాసులకు విడుదలనివ్వటానికి, పాపానికి బానిస అయినటువంటి మనందరినీ విడిపించి తిరిగి స్వర్గరాజ్యానికి, తిరిగి దేవుని బిడ్డలుగా మార్చటానికి, స్వతంత్రులుగా మార్చటానికి, మరణపు ముళ్ళును విరిచి మనలను దేవుని బిడ్డలుగా మార్చటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర రెండుగా చీలింది. ఇక నుంచి దేవునికి మనిషికి మధ్య ఎటువంటి అడ్డంకి లేదు. ప్రత్యక్షంగా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకి క్రీస్తు ప్రభు కల్పించారు. అంటే ఆయన మనలను స్వతంత్రులను చేశారు అని అర్థం. వెలుగు ఇంకా ఏం చేస్తుంది? ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు అంటారు, సమస్తమును గోచరింప చేయునది వెలుగు అంటారు. నా ముఖం మీకు కనపడుతుందంటే ఇక్కడ వెలుగు ఉంది. నా అంగి ఏ రంగో నాకు కనపడుతుంది అంటే ఇక్కడ వెలుగు ఉంది. కాబట్టి ఈ వెలుగులో నేనేంటో నాకు అర్థమవుతుంది. నా వస్త్రాలు ఏ రంగులో ఉన్నాయో నాకు కనిపిస్తున్నాయి. మీరు ఎవరు, మీ ముఖాలు నాకు కనిపిస్తున్నాయి. ఈ వెలుగులో నన్ను నేను చూసుకోగలుగుతున్నాను, మిమ్ములను కూడా గుర్తించగలుగుతున్నాను. సమస్తమును గోచరింప చేయునది వెలుగు అని పునీత పౌలు గారు చెప్పారు. క్రీస్తు ప్రభువు లోకానికి వెలుగు. ఆయన సాన్నిధ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనుషులు తమ జీవితాలను గ్రహించగలుగుతారు. తాము ఎవరో తాము గ్రహించగలుగుతారు. ఇతరులు ఎవరో అని కూడా గుర్తించగలుగుతారు. యోహాను శుభవార్త 4వ అధ్యాయములో ఒక మధ్యాహ్నం పూట యేసు ప్రభువు సమరయ ప్రాంతములో నడుస్తూ ఉన్నారు. ఒక స్త్రీ కంటబడింది బావి దగ్గర. ఆయన సాన్నిధ్యములో, ఆయన వెలుగులో కొద్ది క్షణాలలోనే ఆమెకు తానెవరో అర్థమైపోయింది. తాను 5 భర్తలతో ఉంది, ఇప్పుడు ఉండేది 6వ వాడితో అని తనకు అర్థమైంది. ఆ క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో తాను పాప జీవితాన్ని జీవిస్తున్నానని తాను గ్రహించగలిగింది. ఇది క్రీస్తు ప్రభువు సాన్నిధ్యం మనిషికి చేయగలిగింది. ఎవరైతే ఆ వాక్యాన్ని స్వీకరించగలుగుతారో, ఆ వాక్యపు వెలుగులో తమను తాము ఉంచుతారో, ఆ వాక్యము అర్థమయ్యేటట్లు చేస్తుంది వారి బ్రతుకులను, వారి జీవితాలను. మరొకసారి లూకా శుభవార్త 19వ అధ్యాయము 1 నుంచి 10వ వచనాలలో ఒకసారి అంధకారములో నివసిస్తున్నటువంటి జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశిస్తారు. 5 నిమిషాలలో వాడేంటో వాడికి అర్థమవుతుంది. ప్రభు, ఇప్పటి వరకు నాకు అర్థము కాలేదు. నీవు ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టావో నాకు వెలుగు వచ్చింది. నేను ఎటువంటి పాపములో జీవిస్తున్నానో నాకు అర్థమైంది ప్రభు అని ఇక నుంచి ఈ పాపాన్ని విడనాడుతాను. ఎవరి నుంచి అయితే దోచుకున్నానో వారికి 4 అంతలు తిరిగిస్తాను, పేదలకు సగమిస్తాను అని మారు మనస్సు పొందాడు. సమరయ స్త్రీ వెళ్ళి ఇతరులను క్రీస్తు ప్రభు వద్దకు తీసుకుని వస్తుంది. చూడండి, క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో తమ బ్రతుకులేంటి, తమ నిజస్వరూపమేంటో వాళ్ళు గ్రహించగలిగారు. ఇతరులను కూడా ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. అందుకే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 2వ వచనములో చెప్తున్నారు, అంధకారములో నివసించే ప్రజలు గొప్ప వెలుగును గాంచిరి అని. ఈ మాటలను క్రిస్మస్ పండుగ రోజు మొదటి పఠనములో చదువుతాం. క్రీస్తు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చారు. ఆ వెలుగు అంధకారములో నివసించే ప్రజలకు వెలుగునిస్తుంది, వెలుగులో నడిపిస్తుంది. అది 2వ అర్థం. పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 12వ వచనములో ఈ విధంగా అంటారు, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమును అయినది, అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటెను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మధ్య కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయమందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు, పరిశీలించగలదు, శోధింపగలదు. ఆ వెలుగు ముందు ఎవడు దాచలేడు.
తమ జీవితాలను ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా కానీ ఆ వెలుగు వాళ్ళలోనికి ఇట్ పెనట్రేట్స్ ఇంటూ ఎవ్రీ డార్క్నెస్. ఇప్పుడు లైట్లు వేసామంటే ప్రతి మూలలోనికి వెళుతుంది, ప్రతి అంధకారాన్ని మనకు కనిపించేటట్లు చేస్తుంది. అందుకే ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో, ఆ వాక్యాన్ని తమ జీవితాలలోనికి స్వీకరిస్తారో, ఆ వాక్యము వారందరికీ తమ బ్రతుకుల గురించి తెలియచేస్తుంది. అంతేకాకుండా ఈ వెలుగులో ఇతరులను కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. లూకా శుభవార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన కుమారుని ఉపమానములో పెద్ద కుమారుడు వస్తాడు. వాడు ఇంటి బయట ఉంటాడు. ఏంటయా, ఈ విధంగా నీ ఆస్తిని నాశనం చేసినటువంటి వాణ్ణి ఎలా తీసుకోగలిగావు ఇంట్లోకి అని ప్రశ్నిస్తాడు. ఆయన తండ్రి అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. నీవు అని సంబోధిస్తాడు. తమ్ముణ్ణి వాడు అని సంబోధిస్తాడు. వాడికి అర్థం కావట్లా ఈ ముసలాయన తండ్రి అని, ఆ చిన్నవాడు తన తమ్ముడు అని. ఎందుకంటే వాడు అంధకారములో ఉన్నాడు, గేటు బయట ఉన్నాడు. అందుకే తండ్రి అంటాడు, అయ్యా నీకు అర్థం కావటం లేదు, నేను ఎవరినో, వాడెవడో నీకు అర్థం కావడం లేదు, ముందు నీవు లోపలికి ప్రవేశించు అని ఆహ్వానిస్తాడు. తండ్రి గృహము వెలుగుతో నిండినటువంటి గృహము, ముందు లోపలికి రా నాయన అని పిలుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ యొక్క దేవుని వాక్యం అనే వెలుగు చేత ప్రసరింపబడతారో, ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో, వారికి ఇతరులు కూడా అర్థమవుతారు. ఈమె నా అమ్మ, ఈయన నా తమ్ముడు, ఈయన నా తండ్రి అని గ్రహించగలుగుతారు. ఇవ్వవలసినటువంటి గౌరవం ఇస్తారు. సరైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. ఆ దేవుని యొక్క వెలుగులోనే మనము ఇతరులను గౌరవించగలుగుతాము. ఇతరులతో నిజమైనటువంటి యథార్థమైనటువంటి సంబంధాలను కూడా స్థాపించుకోగలుగుతాం. ఇక చివరిగా ఈ వెలుగు ఇంకొక అర్థం ఉంది. రాత్రి సమయములో టార్చి లైటును ముందు వేసుకొని నడుస్తాం, వెనకేసుకొని నడము. ఎందుకు? మన ముందుండి నడవాల వెలుగు. ఎక్కడ పుట్ట ఉన్నదో, ఎక్కడ ప్రమాదము పొంచి ఉన్నదో అని ఆ వెలుగు చూపించాల, ముందుండి నడుస్తుంది. అందుకే ప్రభు అంటారు, నేను మంచి గొర్రెల కాపరిని, నేను మీ ముందుండి నడిచే దేవుడను, మీరు ప్రమాదాన్ని చేరుకోకముందే నేను చేరుకుంటాను అని చెప్తున్నారు. మీరు రేపటి గురించి చింతించవలదు. ఎందుకు? మీరు రేపటికి చేరేసరికే నేను అక్కడ చేరి ఉంటాను అని యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనములో చెప్తున్నారు. నేను లోకానికి వెలుగును అని చెప్పినప్పుడు ఇది క్రీస్తు ప్రభువు యొక్క అర్థము. నేను మీ ముందుండి నడిచే దేవుడను, మిమ్మలను మీరేంటో అర్థము చేసుకునేటట్లు చేసే. అర్థమైంది, అయిపోయింది నాది, చివరిదే ఇది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకిస్తారో, ఈ వాక్యాన్ని అంగీకరించి ఈ వెలుగులో నడుస్తారో, వారికి నిత్య జీవము దొరుకుతుంది. ఈ వాక్కు మనందరినీ నిత్య జీవితానికి, మోక్ష ప్రాప్తికి, ఆత్మ సాక్షాత్కారానికి ఈ వాక్కే నడిపిస్తుంది, మరేదీ లేదు. ఈ వాక్కులోనే సత్యము, జీవము, మార్గము ఉన్నది. నేను చెప్పినటువంటి, ఆరంభించినటువంటిది ఆధ్యాత్మిక జీవితము, దేవుని వాక్కు. మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి ప్రభువు ఇచ్చినటువంటి వాక్యం ఇది. దీనిని చదువుదాం, దీనిని ధ్యానించుదాం. దీని వలన మనందరము మార్చబడతాం. ప్రభు మన జీవితాలలో అద్భుతాలు చేస్తారు. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పీఠాధిపతులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను.